హైదరాబాద్ రామంతపూర్లో ఘోరం జరిగింది. విషాదం నింపింది కృష్ణాష్టమి వేడుకలు. అయితే కృష్ణాష్టమి వేడుకలు 5గురు ప్రాణాలని బలిగొన్నాయి. అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో హాజరైనటువంటి యువకులంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన, ఒక రకంగా చెప్పాలంటే వారి కుటుంబాల్లో విషాద ఛాయలు ముక్కున్నాయి. రామంతపూర్ దగ్గర కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఒక యాత్రని, రథయాత్రని ప్రారంభించారు. ఆ రథయాత్రలో భాగంగా టస్కర్ పైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా యాత్రగా ఆ రథాన్ని తరలిస్తూ యాత్రగా చేపట్టడం మొదలుపెట్టారు. కొంతమంది ఊరేగింపుగా వెళ్ళడం మొదలుపెట్టారు యువకులు. సుమారుగా ఈ కార్యక్రమంలో 70 మంది పాల్గొన్నారట. దాంట్లో యాత్ర దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇక ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అదే ప్రాంతానికి చివరిగా ఆ రథం రాబోతోంది. సో ఆ రథం రాబోతున్న క్రమంలోనే కొంతమంది యువకులు దాన్ని యాక్చువల్గా అయితే ఒక వెహికల్ ద్వారా, ఒక ఆటో లేదా ట్రాలీ ద్వారా దాన్ని ఆ టస్కర్ని లాగాల్సి ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినటువంటి ఆ టస్కర్ లాగాల్సి ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చాం కదా, సరదాగా లాక్కుంటూ వెళ్దామని చెప్పి ఆ యువకులంతా కూడా ఆ టస్కర్ని స్వయంగా తమ చేతులతో లాగడం మొదలుపెట్టారు. అయితే కొద్ది దూరం వరకు చివరిగా ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడికి చేరుకోగానే కరెంటు తీగలు ఆ విగ్రహాన్ని అంటాయి. దీంతో ఆ విగ్రహం బ్రాంజ్, అట్ ది సేమ్ టైం ఆ ట్రాలీ, ఆ టస్కర్ అంతా కూడా ఐరన్తో ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్ పాస్ అయింది. ఆ లాగేటువంటి ఆ 9 మంది యువకుల్లో 5గురు స్పాట్లోనే మరణించారు.